మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో సింపుల్గా చేసుకునే స్వీట్ ఐటెం కొబ్బరి లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. పిల్లలు ఏదైనా స్వీట్ కావాలనిపించినప్పుడు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. కొబ్బరికాయ పంచదార ఉంటే చాలు. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కొబ్బరికాయను కొట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కాస్త నీళ్లు పోసి కడిగి మిక్సీలో వేసుకొని కొబ్బరి తురుము తయారు చేసుకుందాం. కొబ్బరి ముక్కలకి పీచు అది అంటుకుంటుంది కదా, అందుకని కడిగి ఇలా మిక్సీలో వేస్తే నీట్గా ఉంటుంది. ఇది అలా మిక్సీలో వేయగా వచ్చిన కొబ్బరి తురుము, దీన్ని వేయించుకుందాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేద్దాం. ఇది కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి తురుము వేసి ఒక 2-3 నిమిషాలు వేయించుకుందాం. ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు. పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు ఎంతో సింపుల్గా చేసే ఐటెం. ఇప్పుడు కొబ్బరి వేగిన తర్వాత దీనిలోనే ఈ కొబ్బరికి సరిపడా పంచదార కూడా వేసి బాగా కలుపుతాం. నేను ఒక కొబ్బరికాయకి 1 కప్పు పంచదార తీసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా కలిసి పంచదార కొబ్బరి కూడా బాగా కలిసి ఇలా గట్టిగా అయిపోవాలి. చేతితో పట్టుకుంటే ఇలా రావాలి. ఇప్పుడు రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన ఈ కొబ్బరి మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకొని చల్లారనిద్దాం. కాస్త కొద్దిగా చల్లారితే మనం ఉండ చుట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత దీన్ని చేతితో తీసుకొని చిన్న చిన్న లడ్డూల్లా చుడదాం. ఇలా ఈజీగా చేసుకునే స్వీట్ ఐటెం అప్పటికప్పుడు తయారు చేసి పిల్లలకు పెట్టచ్చు. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకుని కొబ్బరి లడ్డు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.